పనిచేసే అవకాశాలు కూడా వీరికి వస్తూ ఉంటాయని చెప్పాలి. తర్వాత కుటుంబ పరంగా కనుక తీసుకుంటే కుటుంబ పరంగా అదనపు బాధ్యతలు కూడా పెరిగిపోతూ ఉంటాయి. వ్యక్తిగత సమయం అనేటటువంటిది కూడా తగ్గిపోతూ ఉంటుందని చెప్పాలి. ఇక్కడ ఈ మీకు దశమ స్థానంలో కేతువు యొక్క ప్రభావం ఉంచినప్పుడు తల్లిదండ్రుల ఆరోగ్యం మీద ఎక్కువగా దృష్టి పెట్టాలి. వారి ఆరోగ్యంని నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండటం అనేటటువంటిది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. ఈ దశమ స్థానంలో కేతువు యొక్క ప్రభావం వచ్చినప్పుడు మానసికమైనటువంటి ఒత్తిడి కూడా పెరుగుతూ ఉంటుంది. హృదయ సంబంధమైన సమస్యలు కొంచెం ఎక్కువగా వచ్చే అవకాశాలు కూడా కలుగుతూ ఉంటాయి. అలానే కండరాల నొప్పులు కానీ, నిద్రలేమి కానీ, ఒత్తిడి వలన కానీ రకరకాలైనటువంటి అనారోగ్య సమస్యలు కూడా కలిగే అవకాశాలు అనేటటువంటివి ఇక్కడ ఈ రాశి వారికి ఉంటాయి. మరి వృశ్చిక రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే గొప్ప ఫలితాన్ని పొందుతారంటే ప్రతి మంగళవారము మరియు శనివారము ఉలవలు దానంగా సమర్పించడం వలన మంచి ఫలితాన్ని పొందుతారు. ఒకవేళ దానం ఇవ్వడానికి తీసుకునేటటువంటి వాళ్ళు కనుక మీకు దగ్గరలో కనుక లేకపోతే వాటిని గోవుకు ఆహారంగా సమర్పించడం వలన కూడా మంచి ఫలితాలు పొందుతారు. వృశ్చిక రాశి వారికి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందని చెప్పాలి. ఇంకా చెప్పాలంటే ఈ రాశిలో జన్మించినటువంటి వారు నల్ల నువ్వులతో తయారు చేసినటువంటి నూనెతోటి దీపాలు వెలిగించి తిలదానం సమర్పించడం వలన దశమ స్థానంలో సంచరించేటటువంటి కేతువు యొక్క తీవ్రమైనటువంటి ప్రభావం తొలుగుతుందని చెప్పాలి. వృత్తిపరంగా కనుక తీసుకుంటే బాధ్యతలు పెరుగుతాయి. సీక్రెట్గా పనిచేయాలి. కొన్ని రహస్యమైనటువంటి విషయాలను బయటకు వెల్లడించకూడదు. అలానే చెప్పాలంటే ఆర్థికంగా కనుక పరిశీలించినట్లయితే స్థిరమైనటువంటి ఆదాయ మార్గాలను చూసుకుంటూ ఉండాలి. సామాజిక పరంగా కనుక తీసుకున్నట్లయితే పేరు ప్రఖ్యాతులు కొంచెం మసకబారే అవకాశాలు ఉంటుంది. కాబట్టి అటువంటి విషయాల్లో కొంచెం అంటే అనైతికమైనటువంటి పనులు చేయకుండా ఉండాలి. ఆరోగ్యపరంగా కనుక తీసుకుంటే ఒత్తిడి పెరుగుతుంటుంది, అలసట పెరుగుతుంది. కాబట్టి మెడిటేషన్, ప్రాణాయామం మొదలైనటువంటివి చాలా అవసరం వీరికి. తర్వాత ఆధ్యాత్మికంగా కనుక తీసుకుంటే ఎక్కువగా వీళ్ళు గణపతి ఆరాధన చేయటం అనేటటువంటిది విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది అని చెప్పాలి. ఇవి వృశ్చిక రాశి వారికి కేతు వలన కలిగేటటువంటి ఫలితాలు. దీనితో పాటు ఒక అద్భుతమైనటువంటి పరిహారం చేయటం వలన కూడా ఒక గొప్ప ఫలితాన్ని పొందుతారు. ఆ అద్భుతమైన పరిహారం ఏమిటంటే దశమ స్థానంలో కేతు వచ్చాడు కాబట్టి ఇక్కడ ఎవరికైనా సరే పేదవాళ్లకు దుప్పట్లు దానంగా సమర్పించడం వలన కానీ, దుప్పట్లు ఇవ్వటం కానీ, లేకపోతే మినుములతో తయారు చేసినటువంటి ఆహార పదార్థాన్ని ప్రవహించేటటువంటి నీటిలో జలచరాలకు ఆహారంగా ఇవ్వటం వలన కానీ దశమ స్థానంలో సంచరించేటటువంటి కేతువు యొక్క ప్రభావం కొంతవరకు తొలగుతుంది. తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలతో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. అంటే గోచార రీత్యా ఈ విధంగా కనిపిస్తుంది. మీకు కూడా ఈ రకమైనటువంటి పరిస్థితులు కనుక కనిపిస్తే ఖచ్చితంగా ప్రతి సమస్యకి పరిష్కారం ఉందండి. పరిష్కారం లేనటువంటి సమస్య లేదు. మనము అంటే వ్యాధి ఏంటో తెలుసుకొని దానికి తగిన విధంగా మందు వేస్తే వ్యాధి నయమైపోతుంది. అలానే వ్యక్తిగత జాతకంలో ఎక్కడ దోషం ఉందో చూసుకుని దానికి తగిన విధంగా దోష నివారణ కనుక చేసుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు.